Day 12 substitution table. What is this? I meaning? What is this? What is తోడేలు. ఓకే ఓకే లాస్ట్ మీన్స్ తప్పిపోయాను. లాస్ట్ మీన్స్ మై సెల్ఫ్ నాకు నేను మై సెల్ఫ్. ఓకే మై సెల్ఫ్ కి మధ్యలో గ్యాప్ ఉండొచ్చా? నో, మై సెల్ఫ్ అనేది ఒకటే వర్డ్, గ్యాప్ ఉండకూడదు. మై సెల్ఫ్. ఓకే నెక్స్ట్ ఎట్ ద గల్ఫ్ అంటే గల్ఫ్ దగ్గర. ఎట్ ద గల్ఫ్. గోల్ఫ్ అంటే గేమ్. గోల్ఫ్ గేమ్. గుజ్జు. ఫర్ హెల్ప్ మీన్స్ సహాయం కోసం. ఫర్ మీన్స్ కోసం. ఫర్ హెల్ప్. ఓకే ఇప్పుడు మనం ఐ తో హ్యాస్ యూజ్ చేయొచ్చా? నో, ఐ తో హ్యావ్ యూజ్ చేయాలి. నో, హ్యాస్. సో ఐ ఈట్స్ రాయొచ్చా? నో, ఐ ఈట్ రాయాలి కానీ ఈట్స్ రాయకూడదు. ఓకే ఐ ఈజ్ రాయొచ్చా? ఐ ఆమ్ రాయొచ్చు కానీ ఐ ఈజ్ రాయకూడదు. ఐ హెల్ప్ రాయొచ్చా? ఐ హెల్ప్. ఐ హెల్ప్. ఓకే ఐ హెల్ప్ ఏమైనా ఐ హెల్ప్ లాస్ట్ అంటామా? ఐ హెల్ప్ మై సెల్ఫ్ అంటామా? ఐ హెల్ప్ మై సెల్ఫ్. ఐ హెల్ప్ మిల్క్ అనొచ్చా? మిల్క్ అనొచ్చా? ఐ హెల్ప్ మిల్క్ అనొచ్చా? హెల్ప్ మిల్క్ కి ఏమైనా హెల్ప్ చేస్తామా మనం? నో. ఐ హెల్ప్ ఎట్ ద గల్ఫ్ అనొచ్చా? నేను హెల్ప్ చేశాను. ఐ హెల్ప్ ఎట్ ద గల్ఫ్. గల్ఫ్ దగ్గర హెల్ప్ చేశాను. సో ఐ హెల్ప్ ఎట్ ద గల్ఫ్. ఐ హెల్ప్ ద కాఫ్ అనొచ్చా? ఎస్. ఐ హెల్ప్ ద కాఫ్. కాఫ్ కి హెల్ప్ చేశాను. ఎస్. ఐ హెల్ప్ గోల్ఫ్ అనొచ్చా? నో, గోల్ఫ్ ఆడతాం కానీ హెల్ప్ చేయం. ఐ హెల్ప్ పల్ప్ అంటామా? నో. ఐ హెల్ప్ ఫర్ హెల్ప్ అంటామా? నో. సో హెల్ప్ తో మనం ఐ హెల్ప్ మై సెల్ఫ్, ఐ హెల్ప్ ఎట్ ద గల్ఫ్, ఐ హెల్ప్ ద కాఫ్. 3 types of sentences రాయొచ్చు. ఐ హెల్ప్. ఓకే 3 types of I help myself, I help at the gulf, I help the calf. 3 types of sentences రాయొచ్చు. నెక్స్ట్ I play. I play golf అనొచ్చు. I play golf, I play at the gulf. నేను గల్ఫ్ దగ్గర ఆడాను. I play golf. So 2 types of sentence. I play golf, I play at the gulf. 2 types of sentence. I play at the I play golf, I play at the gulf. Okay. Next I help. I help. Help అంటే అరవడం. ఎలాగా? సహాయం కోసం. I help for help. I help at the gulf. గల్ఫ్ దగ్గర అరిచాను. I help for help. ఇలా 2 types of sentences ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనమ్మా? అయితే ఓవరా now we are going to he has రాయొచ్చా? yes. he has అంటే అతని దగ్గర he has lost అతను తప్పిపోయాడు. he has lost అతను తప్పిపోయాడు. నెక్స్ట్ he has milk అతను పాలు తాగాడు. he has milk. ఓకే నెక్స్ట్ he has pulp అనొచ్చు. అతను పల్పు తిన్నాడు. he has pulp. ఇక్కడ has అంటే తీసుకున్నాడు అని. ఓకే he has milk తీసుకున్నాడు. he has pulp తీసుకున్నాడు. సో has రాయొచ్చు. he has lost రాయొచ్చు. నెక్స్ట్ he has the cough అతని దగ్గర దూడ ఉంది. he has the cough. ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినాయి? 4. he has lost, he has milk, he has the cough, he has pulp.
Okay, 4 types of sentences. Next, he eats. రాయొచ్చా? ఎస్. హీ తో ఎస్ వర్బ్ వాడచ్చు. హీ అనేది సింగులర్ కాబట్టి మనం ఎస్ వర్బ్ తీసుకుంటాం. హీ ఈట్స్ ఏమని రాయొచ్చు? హీ ఈట్స్ పల్ప్. ఓకే, పల్ప్ అనేది తింటాడు కాబట్టి హీ ఈట్స్ పల్ప్. ఇది ఒకటే టైప్ ఆఫ్ సెంటెన్స్ రాద్దాం. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్. హీ ఈజ్ అంటే అతను. హీ ఈజ్ ఏంటి? హీ ఈజ్ లాస్ట్. అతను తప్పిపోయాడు. హీ ఈజ్ లాస్ట్. నెక్స్ట్ హీ హెల్ప్. హీ హెల్ప్ రాయొచ్చా? నో. హీ ప్లే రాయొచ్చా? ఎందుకని హెల్ప్ ప్లే రాయకూడదు? ఎస్ వర్బ్ లేదు కాదు. ఎస్ వర్బ్ లేదు కాబట్టి హీ హెల్ప్స్ అయితే రాయొచ్చు, హీ ప్లేస్ అయితే రాయొచ్చు, కానీ హెల్ప్ ప్లే హెల్ప్ రాయకూడదు. అండర్స్టాండ్? నెక్స్ట్ దిస్. దిస్ హ్యాస్ రాయొచ్చా? ఎస్. వీ కెన్ రైట్ దిస్ హ్యాస్. దిస్ హ్యాస్ లాస్ట్. అది తప్పిపోయింది. దిస్ హ్యాస్ లాస్ట్. దిస్ హ్యాస్ మిల్క్. దిస్ హ్యాస్ ద కాఫ్ రాయొచ్చు. ఓకే, దాంట్లో కాఫ్ ఉంది. ఓకే, మేబీ ఏ వెహికల్. దిస్ హ్యాస్ ద కాఫ్. నెక్స్ట్ దిస్ హ్యాస్ పల్ప్. ఓకే, ఇది పల్పు తిన్నది. ఓకే, సో ఇలా మనం 4 types ఆఫ్ సెంటెన్సెస్ రాయొచ్చు. దిస్ హ్యాస్ మనం ఏం రాసుకున్నాం? దిస్ హ్యాస్ మిల్క్ అన్నామా? దిస్ హ్యాస్ మిల్క్, దిస్ హ్యాస్ పల్ప్ అన్నాం. దిస్ హ్యాస్ లాస్ట్ కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ దిస్ ఈట్స్ రాయొచ్చా? ఎస్. వీ కెన్ రైట్ దిస్ ఈట్స్. దిస్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి దానికి ఈట్స్ రాయొచ్చు. దిస్ ఈట్స్ ఏమని రాస్తాం? పల్ప్. ఓన్లీ ఈట్స్ తో పల్ప్ మాత్రమే అవుతుంది. దిస్ ఈట్స్ పల్ప్. నెక్స్ట్ దిస్ ఈజ్. ఎస్. వీ కెన్ రైట్ దిస్ ఈజ్. దిస్ ఈజ్ మై సెల్ఫ్ అనొచ్చు. దిస్ ఈజ్ ఇది నేను. దిస్ ఈజ్ మై సెల్ఫ్ అనొచ్చు. దిస్ ఈజ్ మిల్క్ అనొచ్చు. దిస్ ఈజ్ ద కాఫ్ అనొచ్చు. దిస్ ఈజ్ గోల్ఫ్ అనొచ్చు. దిస్ ఈజ్ పల్ప్ అనొచ్చు. సో దిస్ ఈజ్ మై సెల్ఫ్, దిస్ ఈజ్ మిల్క్, దిస్ ఈజ్ ద కాఫ్, దిస్ ఈజ్ ద గోల్ఫ్, దిస్ ఈజ్ ద పల్ప్. సో 5 types. దిస్ ఈజ్ ఈ 5 sentences రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఓవర్ అమ్మా. నెక్స్ట్ దిస్ హెల్ప్ రాయొచ్చా? ఎస్. ఎస్. నో. వై? దిస్ ఎస్ వర్బ్ లేదు. దిస్ హెల్ప్స్ అయితే రాయొచ్చు. సో దిస్ ఈట్స్ రాసాం కాబట్టి దిస్ హెల్ప్ రాయకూడదు, దిస్ ప్లే రాయకూడదు, దిస్ హెల్ప్ రాయకూడదు. నెక్స్ట్ వీ హ్యాస్ రాయొచ్చా? నో. వీ అనేది చాలా. సో వీతో పాటు ఏం రాయాలి? హ్యావ్ రాయాలి. వీ హ్యావ్ రాయాలి. వీ, దే, దీస్, దోస్ కి హ్యావ్ రాయాలి. ఓకే, సో హ్యాస్ రాయకూడదు. సో వీ హ్యాస్ రాయకూడదు. వీ ఈట్స్ రాయొచ్చా? నువ్వు ఈట్స్ కూడా రాయకూడదు. ఈట్స్ అనేది కూడా సింగులర్ సబ్జెక్ట్ తో వచ్చే వర్బ్. సో మనం వీతో ఈటే రాయాలి, ఈట్స్ రాయకూడదు. నెక్స్ట్ వీ ఈజ్ రాయొచ్చా? నో. వీ హెల్ప్ రాయొచ్చా? ఎస్. సో ఈట్స్ రాయకూడదు కాబట్టి హెల్ప్ రాయొచ్చు. వీ హెల్ప్ the cough. We help the cough. మేము కాఫ్ కి హెల్ప్ చేసాము. సో we help the cough. నెక్స్ట్ we play. We play golf. ప్లే తో ఏం రాయొచ్చు? గోల్ఫ్. We play golf. నెక్స్ట్ we help. హెల్ప్ అంటే ఏంటంటున్నావు? 2 రాసారుగా టీచర్, ఒకటే చెప్పారుగా టీచర్. We play golf. ఓకే, we play at the golf. We play గోల్ఫ్ రాయొచ్చు. we play at the golf కూడా రాయొచ్చు. అంటే మేము గల్ఫ్ దగ్గర ఆడుకున్నాం అసలు. సో we play గోల్ఫ్ రాయొచ్చు, we play at the golf కూడా రాయొచ్చు. సో 2 types of sentences విజయ. ఓకే, నెక్స్ట్ we తో ప్లే అయిపోయింది కదా. we help. హెల్ప్ అంటే అరవడం. we help for help. we help for help. we help at the గల్ఫ్. గల్ఫ్ దగ్గర అరిచాము. we help for help. హెల్ప్ కోసం అరిచాం.
రెండు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం రాయొచ్చు. నెక్స్ట్ వీ ఓవర్. నౌ గోయింగ్ టు ద కాఫ్. ద కాఫ్ హ్యాస్ రాయొచ్చా? ఎస్. సింగులర్ సబ్జెక్టే కదా కాఫ్ అంటే, సింగిల్ వన్. సో సింగిల్ సబ్జెక్ట్ కి సింగిల్ హ్యాస్ రాయొచ్చు. ద కాఫ్ హ్యాస్ లాస్ట్. కాఫ్ తప్పిపోయింది. ద కాఫ్ హ్యాస్ లాస్ట్ రాయొచ్చు. ద కాఫ్ హ్యాస్ మిల్క్ అనొచ్చు. ద కాఫ్ హ్యాస్ ఓకే. కాఫ్ తప్పిపోయింది, కాఫ్ పాలు తాగింది, కాఫ్ కలుపు తింది. కాబట్టి ఈ మూడు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాయొచ్చు. ద కాఫ్ హ్యాస్. నెక్స్ట్ ద కాఫ్ ఈట్స్ రాయొచ్చు అమ్మా? ఎస్. సింగులర్ సబ్జెక్ట్ సో ఎస్ వర్బ్. ద కాఫ్ ఈట్స్ పల్ప్. ఓకే, ఇది కూడా రాయొచ్చు. ద కాఫ్ ఈట్స్ ఎట్ ద గల్ఫ్. ఎక్కడ తింది? గల్ఫ్ దగ్గర తింది. సో ద కాఫ్ ఈట్స్ ఎట్ ద గల్ఫ్. టూ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా రాయొచ్చు. ద కాఫ్ ఈట్స్ పల్ప్ అనొచ్చు. ద కాఫ్ ఈట్స్ ఎట్ ద గల్ఫ్. ఈట్స్ అన్నప్పుడు ఎట్ ద గల్ఫ్ కూడా రాయొచ్చు. దిస్ ఈట్స్ పల్ప్, దిస్ ఈట్స్ ఎట్ ద గల్ఫ్. అక్కడ కూడా టూ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాయొచ్చు. నెక్స్ట్ ఈట్స్ ఓవర్. ద కాఫ్ ఈజ్. ద కాఫ్ ఈజ్ రాద్దామా? ద కాఫ్ ఈజ్ అంటే ద కాఫ్ ఎక్కడ ఉంది? ఎట్ ద గల్ఫ్. ద కాఫ్ ఈజ్ ఎట్ ద గల్ఫ్. ఇంకేం రాయొచ్చు? ద కాఫ్ ఈజ్ ఫర్ హెల్ప్. కాఫ్ కి హెల్ప్ కావాలి. ద కాఫ్ ఈజ్ ఫర్ హెల్ప్. హెల్ప్ కోసం ఉంది అని. నెక్స్ట్ ద కాఫ్ హెల్ప్ రాద్దామా? హెల్ప్ రాయొచ్చా? నో. ఏం రాయొచ్చు? హెల్ప్స్. వెరీ గుడ్. ద కాఫ్ ప్లే రాయకూడదు. ద కాఫ్ హెల్ప్ రాయకూడదు. ఓ కాఫ్ తో కంప్లీట్ సెంటెన్సెస్. నౌ ద వుల్ఫ్. ద వుల్ఫ్ హ్యాస్ రాయొచ్చా? ఎస్. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ రాయొచ్చు. ద వుల్ఫ్ హ్యాస్ లాస్ట్. ద వుల్ఫ్ హ్యాస్ మిల్క్. ద వుల్ఫ్ హ్యాస్ పల్ప్. ఓకే, ఈ త్రీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాయొచ్చు. నెక్స్ట్ ద వుల్ఫ్ ఈట్స్ రాయొచ్చా? ఎస్. రాయొచ్చా? కెన్ వి? ఎస్. ద వుల్ఫ్ ఈట్స్ పల్ప్. ద వుల్ఫ్ ఈట్స్ ఎట్ ద గల్ఫ్ కూడా రాయొచ్చు. ద వుల్ఫ్ ఈట్స్ పల్ప్. ద వుల్ఫ్ ఈట్స్ ఎట్ ద గల్ఫ్. ఓకే, ద వుల్ఫ్ ఈజ్. కెన్ వి రైట్? ఎస్. ద వుల్ఫ్ ఈజ్ లాస్ట్. ద వుల్ఫ్ ఈజ్ ఫర్ హెల్ప్. ద వుల్ఫ్ ఈజ్ ఫర్ హెల్ప్. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా? సో దీంతో మనం ఎన్ని సెంటెన్సెస్ ఫార్మ్ చేయొచ్చు అన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. ఓకే.